డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. నాకు పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉంది. దీనివల్ల శరీరం అంతా సన్నగా, పొట్ట మాత్రం లావుగా ఉంటుంది. నా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గేదెలా? నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును మెడికల్ లాంగ్వేజ్లో సెంట్రల్ ఒబేసిటీ అంటారనమాట. ఈ సెంట్రల్ ఒబేసిటీ అంటే మీరు దాని అర్థం ఏంటి? ఒబేసిటీ అంటే మీరు లావుగా ఉన్నారనే అర్థం అన్నమాట. బికాస్ ఈ పొట్ట లావుగా ఉండడం మూలాన రిలేటివ్గా మీ కాళ్ళు చేతులు సన్నగా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ నిజానికి మీరు లావుపాటి మనిషి అనే అర్థం వస్తుందన్నమాట. లావుదనం రావడానికి ముఖ్యంగా రీజన్ ఏంటంటే అతిగా ఫుడ్ తీసుకోవడము, ఎక్కువగా ఫిజికల్ వర్క్ చేయకపోవడం, ఈ రెండు. కాబట్టి మీరు మితంగా ఫుడ్ తీసుకొనేసి తగినంత ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫ్యాట్ తగ్గిపోతుంది. తర్వాత మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉంటారన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఈ సెంట్రల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళ లోపల షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఫ్యాటీ లివర్, ఈ మూడు అంటే వీటన్నిటిని బీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని మెడికల్ లాంగ్వేజ్లో మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ అబ్నార్మాలిటీస్. అది ఏంటి అంటే, ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండడము, బీపీ ఉండడము, షుగర్ ఉండడము, ఈ మూడు కాంపోనెంట్స్ అన్నమాట మెటబాలిక్ సిండ్రోమ్లో. దానికి తోడు ఇప్పుడు యాడ్ అయింది ఏంటంటే ఫ్యాటీ లివర్ అని ఒకటి యాడ్ అవుతుంది అనమాట. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఉంటుంది, కానీ ఫ్యాటీ లివర్ కన్నా ప్రమాదకరమైనది ఏంటి అంటే గుండె జబ్బులు అన్నమాట. అందుకని సెంట్రల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉందా లేదా అనేది టెస్టులు చేసుకొని నిర్ధారణ చేసుకుంటే, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో గుండె జబ్బులు రాకుండా ఉంటాయండి.